పాలెం సూర్యగ్రహణాన్ని చూసేందుకు 40 దేశాల శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికే ఎందుకు వచ్చారు? తెలంగాణలోని ఈ చిన్న ఊరి పేరు ఒకప్పుడు ప్రపంచమంతటా మార్మోగింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. 1980లో ఈ గ్రామానికి పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు క్యూ కట్టారు. ఇంతకీ ఈ గ్రామంలో ఏముంది? పాలెం తెలంగాణలోని అన్ని గ్రామాల్లాంటిదే. కాని 1980లో ఇక్కడ కనిపించిన ఓ దృశ్యం ఈ గ్రామాన్ని ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలిపింది. సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980 ఫిబ్రవరి 1980 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. పాలెం గ్రామం నుంచి ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు. దీంతో సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడానికి పెద్ద ఎత్తున పరిశోధకులు ఈ గ్రామానికి వచ్చారు. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ సంస్థకు చెందిన హై ఆల్టిట్యూడ్ అబ్జర్వేటరీ ఈ గ్రహణాన్ని ఫోటోలు తీసేందుకు పాలెం గ్రామానికి కెమెరాను పంపింది. గార్డన్ న్యూక్రిక్ ఆ కెమెరాను డిజైన్ చేశారు. పాలెంలో జరిగిన ఈ పరిశోధన సూర్యుడి వలయాన్ని బాగా అర్థం చేసుకుని సోలార్ ఫిజిక్స్లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం బీబీసీకి చెప్పింది. అదే ఏడాది ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్లో అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి 16, 1980 పేరుతో ఒక పత్రాన్ని ప్రచురించారు. విపి గౌర్, కెఆర్ బొండాల్, కె సిన్హా, జిసి జోషి, ఎంసి పాండే ఈ పత్రాన్ని ప్రచురించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిపి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్కు పశ్చిమాన 110 కిమీల దూరంలో పాలెం, మహబూబ్నగర్ జిల్లా అనే చిన్న గ్రామాన్ని ఈ సూర్యగ్రహణ పరిశీలనకు ఎంచుకున్నాం అని ఆ పత్రంలో రాశారు ఈ పరిశోధకులు. వీరి పరిశీలనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా, అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ సహకారం అందించింది. 20వ శతాబ్దంలో భారతదేశంలో కనిపించిన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదేనని పలువురు శాస్త్రవేత్తలు చెప్పారు. 1980 ఫిబ్రవరిలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలించడానికి పాలెం గ్రామానికి సుమారు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వచ్చి దాదాపు 40 రోజులపాటు ఇక్కడే ఉండి పరిశోధనలు చేశారు అని పాలెంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తన వెబ్సైట్లో పేర్కొంది.